ఈరోజు స్వరాజ్ 735 FE మన దగ్గరకు వచ్చింది. ఒక కొత్త కంప్లైంట్, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆర్టీసీ దగ్గర వచ్చి ఇంజన్లో ఏదో సౌండ్ వస్తుందంట. మన కస్టమర్ ఉన్నాడు ఇక్కడే. ఏం సౌండ్ ఏమొస్తుంది? సౌండ్ వేరే వస్తుంది, నాకు పుష్ సౌండ్ వస్తుంది, గాలి వస్తుంది. అదే పంట అదే సౌండ్. తెద్దాంలే కుట్ట. సౌండ్ ఉండే గాలి. ఓకే, సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఎవరైనా చేపించుకునే వాళ్ళు ఉంటే స్వరాజ్ ఓన్లీ రావచ్చు ఇక్కడ. కూలెంట్ ఆయిల్. ఈ రెండు బాగున్నాయి. ఇక్కడ నుంచి లీక్ అవుతుంది, గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లీక్ అవుతుంది, గుర్తులు పన్నాయి చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ పొగ కొట్టింది, ఇక్కడ పొగలేదు చూడు, ఇక్కడ పొగలేదు, ఇక్కడ పొగలేదు, ఇక్కడ పొగలేదు, రౌండ్ షేప్. ఇక్కడ పొగ కొట్టింది బయటికి. వీటిని హెడ్ గ్యాస్కెట్ అంటారు, హెడ్ షిమ్ములు అంటారు, గ్యాస్కెట్ కాదు షిమ్. ఇది సెంటర్. నేను అటు నుంచి పట్టుకుంటా, చూపిస్తావా? వద్దులే. ఇక్కడ నుంచి లీక్ అవుతుంది. ఈ డస్ట్ సిమ్, కార్బన్ సిమ్, ఈ సిమ్ కిందికి లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి, దీని కిందికి పోయింది. ఇక్కడ నుంచి కంప్రెసర్ లీక్ అవుతుంది, అది ఎగ్జాస్ట్ స్ట్రోక్లో. ఇదంతా బాగుంది, నలుపు లేదు, ఇదంతా నలుపు లేదు. ఇక్కడ ఈ సైడ్ నలుపు లేదు, ఇదంతా చూడండి నలుపు ఉంది. ఇది దీని కంప్లైంట్. మన వాళ్ళు సెట్ చేసేటప్పుడే సరిగ్గా సెట్ చేయలే. ఇది చూడండి, ఇది బాగా కనిపిస్తుంది. ఇది దీని కింద పోయింది. సేమ్ ఇలాగనే అక్కడ కానీ టచ్ కాకుండా ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి టచ్ కాలే చూడండి, హెడ్ సిమ్. ఇది దీని కంప్లైంట్. ఇదంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇది దీని లెవెల్కి ఉండాల, గ్యాప్ వచ్చింది, దీని కిందికి పోయింది. ఈ షిమ్ కిందికి ఈ షిమ్ పోయింది చూడు. ఈ రెండు కరెక్ట్ ఉన్నాయి, ఇది కరెక్ట్ ఉంది, ఇది కరెక్ట్ ఉంది. ఇది చూడండి, ఇది తేడా ఉంది చూడండి.
అదిగా అదంతా లోపలికి వచ్చింది. ఈ మార్క్ అంతా మెయిన్ హెడ్ షిమ్ కిందికి పోయింది, అందుకని అది కూర్చోలే. ఇది గ్యాప్, ఇదంతా కూర్చుంది, ఇక్కడ గ్యాప్, ఇదంతా సిట్టింగ్, ఇక్కడ గ్యాప్, ఇక్కడ గ్యాప్. హెడ్ షిమ్ 1 mm, ఇది ఇన్నర్ షిమ్ 0.4, 0.4, 0.4, 0.4. హెడ్ షిమ్ 1 mm. ఇది 1 mm. నేను ఇప్పుడు హెడ్ షిమ్ములు ఆ కార్బన్ షిమ్ కూర్చోబెట్టే విధానం చూపిస్తాను, చూడండి. నా కరెక్ట్గా ఇమేజ్ ఎట్లుండాలో అట్లా పెట్టినా సెంటర్కే. నేను ఇట్లా తీస్తాండే అవన్నీ కొంచెం తీస్తాండు. దీనికి ఇలాగ గ్రీస్ అప్లై చేసుకొని, ఎందుకంటే కింద పడిపోకుండా ఉంటుంది అనమాట ఈ గ్రీస్ పెట్టినందువల్ల. అనాబాండ్ వేయద్దండి, ఈ గ్రీస్ అయితే ఫైర్ అయిపోతుంది, గ్రీస్ కనపడకుండా అయిపోతుంది. అనాబాండ్ అది అట్లే గమ్ములాగా ఉంటుంది అనమాట, ఒక జెల్లులాగా ఏర్పడుతుంది. అనాబాండ్తో హెడ్ షిమ్లు ఇప్పుడు ఫిట్ చేయద్దండి. ఈ విధంగా కార్బన్ అంతా క్లీన్ చేసుకోండి, హెడ్ కార్బన్ అంతా క్లీన్ చేసుకోండి. ఇదంతా ఇదంతా క్లీన్ చేసుకోండి. 1 mm హెడ్ షిమ్ ఈ విధంగా గ్రీస్ పట్టించుకున్న దాన్ని ఈ విధంగా గ్రీస్ అప్లై చేసుకున్నాం కదా, ఇది కదలకోకుండా కూర్చోపెట్టాలి. ఇంతకుముందు వాళ్ళు సరిగ్గా కూర్చోపెట్టగానే ఇది దాని కిందికి వెళ్ళిపోయింది, అట్లా లెవెల్గా కూర్చోలేదు. ఇది కానీ ఇది ఇట్లా లెవెల్గా కూర్చోాల. ఇంతకుముందు ఈ షిమ్ దాని కిందికి పోయింది, ఆ విధంగా లెవెల్గా. రైట్, ఇది షిమ్ కూర్చోపెట్టుకునే విధానం. 2 షిమ్ములు ఈ విధంగా హెడ్ షిమ్ములు సెట్ చేసుకోవాలి. అది పెట్టా ఎత్తి తీసుకున్నా దించు మెల్లిగా, అట్లే ఉంది. నమస్తే బాగున్నావా? దించొద్దు, దించు. రైట్, కొంచెం మెల్లిగా పట్టు. ఈ విధంగా పైపులన్నీ నీటి కూర్చోాల హెడ్లోకి. ఆ విధంగా ఎర్ర రబ్బర్లన్నీ హెడ్ లోపలికి కూర్చోాలి, ఈ రబ్బర్లన్నీ. రైట్, దీని పని అయిపోయింది. ఇంకా తెద్దాంలే కుట్ట. సౌండ్ ఉండే గాలి. ఓకే, సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఎవరైనా చేపించుకునే వాళ్ళు ఉంటే స్వరాజ్ ఓన్లీ రావచ్చు ఇక్కడికి.